సో, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి 10 మందిలోనూ 8 మందికైనా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటున్నాయి. కానీ ఏదో టైమ్ పాస్ వీడియోస్ చేయకుండా సమాజానికి మంచి చేసే వీడియోస్, అందులోని కూడా యువతని మంచి మార్గంలో ఎలా నడిపించాలి అనేసి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోస్ చేస్తూ మనకెంతో దగ్గరైపోయారు రీసెంట్ టైమ్స్‌లో గౌతమి గారు, జయచంద్ర గారు. వాళ్ళు మనకి 'జంజాయ్ బడ్డీ'గా ఎంత గుర్తున్నా సరే ఇప్పుడు రీసెంట్‌గా చాలా ఛానెల్స్ వచ్చాయి. ఆ ఛానెల్స్ గురించి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. బాగున్నామండి. ఓకే. కొత్త ఛానెల్స్ ఎలా నడుస్తున్నాయి? కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఛానెల్ ఓపెన్ చేయడం చాలా ఈజీ థింగ్. కానీ ఓపెన్ చేసిన ప్రతి ఛానెల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడం అనేది చాలా కష్టం. అది మీకు ఈజీ అయింది ఏంటో. సో, ఇప్పుడు కంటెంట్ అంతా మార్చేశారు. రెస్పాన్స్ ఎలా ఉంది మీ సబ్‌స్క్రైబర్స్ నుండి? చాలా సూపర్ బాగుంది. రెస్పాన్స్ అండి. హ్మ్. చాలా బాగుంది. రీచ్ చాలా ఉంది. హ్మ్. అంటే కామెంట్స్ చూస్తే తెలుస్తది మాకు ఎంత అవును. రీచ్ ఉంది అని చెప్పేసి. అవును. కర్త, కర్మ, క్రియ ఎవరు ఈ కొత్త ఛానెల్స్‌కి? అంటే మేమిద్దరం ప్లాన్ చేసుకుని చేసేది ఏమైనా సరే, హ్మ్. ఫస్ట్ 'జంజాయ్ బడ్డీ' ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం నేనే. హ్మ్. ఎందుకంటే అప్పుడు తనని అడిగాను మన ఇద్దరం కలిసి చేద్దామా అని అంటే తను సపోర్ట్ చేయలేదు. అందులో ఓకే. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నది. హ్మ్. అయితే నేను స్టార్ట్ చేసేసి నేను ఇంకా యూట్యూబ్‌లో జనరల్‌గా ఏమైతే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం వాయిస్ ఓవర్ మార్చుకొని దాంట్లో ఏదో సౌండ్ యాడ్ చేసి పెట్టడం చేస్తాం. హ్మ్. అంతవరకు చేసుకున్నాను నేను. హ్మ్. తర్వాత కొన్ని రోజులు మూవీ రివ్యూస్ కూడా చేశాను నేను. మూవీస్ చూసొచ్చి రివ్యూస్ పెట్టడం. హ్మ్. దాంట్లో విపరీతంగా తిట్లు తిన్నాను నేను జనాలతోని. హ్మ్. ఎందుకంటే దాంట్లో ఎట్లుంటుందంటే మనం యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం మనం దాంట్లోనే. హ్మ్. బాగుంటే బాగుందని చెప్తాం. బాలేదని చెప్తాం. హ్మ్. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మనం తిట్టడం స్టార్ట్ చేస్తారు. అవును. నీకేం తెలుసు? నువ్వేం చూస్తావు? అట్లా రాస్తే అయిపోయింది అది ఇది అని చెప్పేసి అంటే నాకు ఇంకా అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. హ్మ్. తర్వాత మళ్ళీ తను ఒక 3 మంత్స్ తర్వాత తను రిక్వెస్ట్ చేశాను. హ్మ్. మన ఇద్దరం కలిసి చేద్దాము గౌతమి నాకు సపోర్ట్ చేయి. మన ఛానల్ పెట్టుకొని 3 మంత్స్ అవుతుంది. అసలు ఎక్కడ కదలట్లేదు. హ్మ్. సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఏం లేదు అని చెప్పేసారంటే అప్పుడు వన్ ఫైన్ డే తను ఒప్పేసుకుంది. సరే చేద్దామని హ్మ్. చెప్పేసని. హ్మ్. తను స్టార్ట్ చేయడం చేసిన తర్వాత నుంచి ఇంకా ఛానల్ అసలు వెనక్కి తిరిగి చూడకుండా గ్రో లక్కీ అయిపోయిందండి. హ్యాండ్ అన్నమాట చాలా అయితే. చాలా మీకు ఛానెల్‌కి కూడా. యెస్. ఓకే. అసలు 'జంజాయ్ బడ్డీ' ఛానెల్ ఎలా పోయింది? ఇప్పటికి గూడా మేము 'జంజాయ్ బడ్డీ' అంటే అసలు పోయిందని చాలా మందికి తెలీదు. ఇంకా వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు ఛానెల్‌కి ఏమైంది? అది మేము కూడా ఇంకా స్టిల్ షాక్ అసలు ఎందుకంటే మాది ఇప్పటివరకు నా వల్గర్ కంటెంట్ ఉండదు. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఏదో ఎక్స్‌పోజ్ చేస్తున్నట్టు ఉండదు. హ్మ్. ఎందుకు అట్లయిందో మాకు అర్థం కాలేదు. హ్మ్. అయితే మాకు తెలిసిన రీజన్ ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే మీ ఛానల్ చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. అంటే 1,000,000 సబ్స్క్రైబర్స్‌కి టచ్ అవుతున్న టైంలో బ్లాక్ అయింది. హ్మ్. యూట్యూబ్ వాళ్ళే బ్లాక్ చేశారు. హ్మ్. సో వాళ్ళేమన్నారంటే కొంచెం కాంపిటీటర్స్ వాళ్ళు వీళ్ళు గిట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళు రిపోర్ట్ కొట్టారంటే మీకు ఛానల్ బ్లాక్ అయిపోతది అని. హ్మ్. అప్పీల్ చేస్తే మళ్ళీ వస్తదన్నారు. హ్మ్. అది విషయం నాకు కూడా తెలుసు కానీ బట్ నేనేం చేశానంటే అప్పుడు ఇంకా మేము అప్పీల్ చేయలేదు హ్మ్. ఛానల్. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే ఈ 'జంజాయ్ బడ్డీ' ఛానల్‌లో ఈ లైఫ్ ఎథిక్స్ పిల్లల్ని మనము ఎట్లా పెంచాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, ఆ రిలేషన్స్ గురించి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. హ్మ్. కామెడీతో ఆల్రెడీ దాంట్లో ఉండే. హ్మ్. ప్లస్ ఈ భక్తికి సంబంధించిన కూడా కొన్ని వీడియోస్ చేసాం. హ్మ్. సో ఈ 3 రకాల కేటగరీస్‌వి దాంట్లో పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమైందంటే నాకు కమెంట్స్ అన్నీ నాకు దీనికి కొంచెం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది ఛానల్‌లో హ్మ్. బాగా. హ్మ్. హ్మ్. ఇక అప్పుడు మేమేమనుకున్నాం అంటే సరే ఏదైనా మన మంచికే అవుతది కదా అని చెప్పేసి అనుకున్నాం. బాగా డిప్రెషన్‌కెళ్ళిపోయాం మేము. ఫస్ట్ ఒక 1,000,000 టచ్ అయ్యే ఛానల్ బ్లాక్ హ్మ్. అయిందంటే హ్మ్. చాలా అసలు తనైతే చాలా విపరీతమైన డిప్రెషన్‌కెళ్ళిపోయింది. హ్మ్. అరే! నాకు అసలు ఏదో అనిపిస్తుంది. నేను ఇంకోసారి నాకు చెప్పకు నేను చేయను. అసలు మనం టైమ్ వేస్ట్ చేస్తున్నాము. 1 ½ ఇయర్ నుంచి కష్టపడి అది ఇది అని చెప్పి చాలా ఇదైపోయింది. హ్మ్. బట్ ఇక నేను ఫైనల్‌గా ఒక 1 మంత్ మేము వితౌట్ ఏం లేకుండా అసలు మా చేతులు కొట్టేసినట్టు ఉండే అనమాట. హ్మ్. బట్ ఇంక మేము తర్వాత ఒక పని చేద్దాం మనము. హ్మ్. మళ్ళీ స్టార్ట్ చేద్దాము స్క్రాచ్ నుంచి. హ్మ్. ఆ కన్‌ఫ్యూషన్ కూడా మనకు దూరం అయినట్టు ఉంటది. మనము అన్నిటికి సెపరేట్ పెట్టేసుకొని కొత్త ఛానెల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసని హ్మ్. ప్లాన్ చేసుకున్నాం. హ్మ్. అనుకోని ఇంకా తర్వాత తను ఒప్పుకుంది సరే అని చెప్పేసని. ఇంక అప్పుడు మేము ఇవన్నిటికి మూడిటికి సెపరేట్ పెట్టామన్నట్టు. హ్మ్. కామెడీకి సెపరేట్ ఛానెల్ పెట్టాము. 4 ఫర్ ఫన్ ఫ్యాక్టరీ పేరుతోని. హ్మ్. ఈ లైఫ్ ఎథిక్స్ గురించి చెప్పడానికి దానికి వైఫ్ అండ్ జీవితం హస్బెండ్ అంటే జీవితం ఇదేగా. అంటే ఇదేగా పేరుతోని పెట్టాము. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య 1 ½ మంత్ నుంచి మేము ఈ హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి భగవద్గీత గురించి కూడా ఉంటున్నాయి కరెక్ట్. వీడియోస్. అంటే ఈ మధ్య పిల్లలకి, యూత్‌కి కొంచెం భక్తి లేకుండా వాళ్ళు హ్మ్. అవును. ఇది ఈ చేస్తున్నారు. జనరేషన్ డెఫినిట్‌గా చూడాల్సిన వీడియోస్ చూడాల్సింది. పరంపర ఛానెల్‌లో వస్తున్నాయి. పరంపర అని ఛానెల్ పెట్టుకున్నామనమాట. సో, హ్మ్. మంచిగా నడుస్తున్నాయండి 2 చాలా మంచి పికప్ అని ఆల్మోస్ట్ ఇప్పుడు పరంపర ఛానెల్ రేపటికి 1,00,000 రీచ్ అయిపోతుంది. హ్మ్. జీవితం అంటే ఇదేగా అయితే అది మేము కామెడీ ఛానెల్ పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసింది గానీ, బట్ ఇది హ్మ్. కామెడీ ఛానెల్ సబ్స్క్రైబర్స్‌ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అవును. 2,00,000 క్రాస్ అయిపోయింది హ్మ్. అది. సో, చాలా బాగా నడుస్తుందండి. దేవుడి దయ వల్ల ఇప్పుడు సెట్ అయిపోయింది హ్మ్. ఇప్పుడు. అవును. కానీ యూట్యూబ్ అంటేనే వల్గర్ కంటెంట్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏదో చేస్తామా, వ్యూస్ వస్తే చాలు అనుకున్నట్టున్నారు. వ్యూస్ రావాలంటే చెత్త కంటెంట్ చేయాలి.
అండ్ చాలా మంది మంచి కంటెంట్ చూడడానికి సపోర్ట్ చేయట్లా. మీరు మంచి కంటెంట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, జనాలు ప్రతి వీడియోకి కింద కామెంట్స్ చూస్తున్నాను నేను. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రీచ్ ఉంటదనేసి? అంటే అసలు యాక్చువల్‌గా మేము జంజాబడి ఛానల్ పెట్టినప్పుడు గూడా ఇంత రీచ్ వస్తది. మేము హ్మ్. ఇంత ఫాస్ట్ గ్రో అవుతామని ఎప్పుడు అది గూడా ఏమీ అనుకోలేదు అసలు మేము. హ్మ్. బట్ ఇవి అంటే కామెడీ అందరూ చేస్తున్నారు గదా! హ్మ్. రొటీన్‌గా అయిపోయి అవును. అది మాకు గూడా అంత అంటే చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఇంకా ఛానల్ బ్లాక్ అయిపోయిన తర్వాత సరే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దాము. ఎందుకు చేసేది చేసి, చేసిందే చేసి, అందరూ హ్మ్. చూసిందే చూసి హ్మ్. అని చెప్పి అలా ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి మేము ఎప్పుడు అనుకుంటుంటాం అనమాట. ఇలాంటివి అవన్నీ క్యాజువల్‌గా చూసినప్పుడు మూవీస్‌లో గానీ ఏవైనా హ్మ్. సరే హ్మ్. ఎందుకు ఇట్లా అయిపోతుంది అసలు అంటే మనం ఎక్కడికెళ్తున్నాము? హ్మ్. ఎలాంటి వాల్యూస్ నుంచి ఎక్కడికొచ్చేసాము అని చెప్పేసి హ్మ్. అనిపించినప్పుడు పిల్లలకి చెప్తా ఉంటాం అనమాట ఇలాంటియన్నీ. హ్మ్. సో, అదే చేద్దాం మనము హ్మ్. అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసింది 'జీవితం అంటే ఇదేగా'. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ 'జీవితం అంటే ఇదేగా' అని ఉండేది. హ్మ్. అది అది దాంట్లో జీవితం అంటే ఇదేరా ఉండేది. ఓకే. ఇదేరా. జీవితం అంటే ఇదేరా. హ్మ్. జీవితం అంటే ఇదేరా 3 లైన్స్‌లో ఉంటుండే లోగో గూడా. హ్మ్. బట్ అది వాళ్ళు బ్లాక్ చేస్తారు కదా యూట్యూబ్ వాళ్ళు. మళ్ళీ మేము యూజ్ చేయకూడదు ఆ వర్డ్. అందుకే హ్మ్. ఇప్పుడు ఏం చేస్తానంటే జీవితం అంటే ఇదేగా అని పెట్టాను గాని ఇప్పుడు మా మేము. దానికి ఓకే. ఒక రా ప్లేస్‌లో గా హ్మ్. పెట్టామనమాట. ఓకే. సో, అది స్టార్ట్ చేస్తున్నప్పుడు అది చాలా తొందరగా పికప్ అయింది. సో, హ్మ్. ఇంకా అట్లా అని చెప్పేసి అంటే అప్పుడు మేము ఛానెల్ బ్లాక్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, ఒకటి బ్లాక్ చేస్తే మేము 2 ఓపెన్ చేద్దాం. 3 నేను చేద్దాం. అలానే ఇప్పుడు 3 చేశారు. తను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నేను లాస్ట్ ఫైనల్‌గా తను ఒప్పించే టైంలో నేను కొట్టిన డైలాగ్ ఇదే. హ్మ్. "ఏం నువ్వు ఇది చేయకు గౌతమి నువ్వు. హ్మ్. మనసు నుంచి మొత్తం తీసేసేయి. హ్మ్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. వాళ్ళు ఒక్క ఛానెల్ బ్లాక్ చేస్తే నీకు 3 ఛానెల్ నుంచి నేను హ్మ్. ఇది చేసి చూపిస్తాను. నేను హ్మ్. నిలబెడదాం 3 ఛానెల్స్‌ని. హ్మ్. 3 ఛానెల్స్‌ని కూడా మనం అమౌంట్ జనరేట్ చేసి చూపిస్తాను. ప్లస్ హ్మ్. ఆ 3 ఛానెల్స్ కూడా మనం పబ్లిక్ మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసని కూడా ఆ హ్మ్. రోజు మాట్లాడుకున్న తర్వాత తను ఒప్పుకుందనమాట. ఓకే. సో, ఆ డైలాగ్ మాత్రం చెప్పింది తనకు గుర్తుంది ఇప్పటికి. ఓకే. కానీ నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో చూడ్డానికి చాలా సాఫ్ట్‌గా నేను వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను గదా! చాలా మెల్లగా నెమదస్తురాల్లా ఉన్నారు. వీడియోస్‌లో చూస్తే చిరాకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు, కోపం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. కొన్నిసార్లు మీరే విలన్‌లా కనిపిస్తుంటారనమాట మాకు. ఏంటి ఈవిడ ఇలా చేస్తుందన్నట్టు, బయటేమో ఇలా ఉన్నారు. యాక్టింగ్ ఎలా వచ్చింది అసలు మీకు? యాక్టింగ్ అంతా జేసీయే అండి. అసలు నా స్క్రిప్ట్, డైలాగ్స్ రాయడము, హ్మ్. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మొత్తం నా దగ్గర నుంచి హ్మ్. నా అది లోపలున్న అన్నిటిని తీసుకోవడం మట్టిలో పాటు ఉన్న మాణిక్యాన్ని ఆ! బయటకి తీశారు. అవన్నీ తనే. అంటే ఓకే. ఎక్స్‌ప్రెషన్ వచ్చే వరకు చేయించుకుంటారు నాతో. అది హ్మ్. 10 టేక్స్ అయినా సరే. హ్మ్. ఇప్పుడు నాకది చాలా ఈజీ. హ్మ్. ఏవి కోపంగా, హ్మ్. ర్యాష్‌గా చేయడం అనేది చాలా ఈజీ అది. ఓకే. ఇంట్లో బాగా కానీ కోపడతారనుకుంటా గదా! ఎవరండి లేదు నేనా? ఆపోజిట్. కాదు ఆమె మీ మీద. అస్సలు టోటల్లీ అపోజిట్ తను చెప్తున్నా నేను మా ఫన్నీ వీడియోస్ మీరు చూడండి 4 ఫర్ ఫన్ కామెడీలో హ్మ్. తనది పై చేయి ఉంటది. హ్మ్. ప్రతి ఎపిసోడ్‌లో నాకు పంచ్ చేస్తుంటది తను. ఓకే. ఏదైతే తన చూయించానండి ఏదైనా హ్మ్. యాక్టింగ్ అయితే చేస్తుందో తనది హ్మ్. యాటిట్యూడ్ హ్మ్. టోటల్‌గా ఆపోజిట్ ఇంట్లో అన్నమాట. అదే. అంత అదే గదా! ప్రశాంతంగా ఉంటది తను. అవును. కోపం నాకెక్కువ. నేను హ్మ్. నా తప్పున్నా సరే తనే సారీ చెప్తది జనరల్‌గా. ఓకే. సరేలే ఓకే. వీడితో ఎందుకని చెప్పి సారీ చెప్పేస్తది. ఓకే. కాంప్రమైజ్ అవుతా బయట అట్లన్నమాట. ఎంటైర్ డిఫరెంట్ రోల్స్ అన్నమాట. కరెక్ట్. కానీ ఒకటేంటంటే బెట్టింగ్ యాప్స్‌లో ఇవి ప్రమోట్ చేసే వాళ్ళ ఛానెల్స్‌కి ఏం కాలేదు. మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. ఏ ప్రమోషన్స్ చేయకపోయినా గానీ మీ ఛానెల్ బ్లాక్ అవ్వడం అనేది ఒక థింగ్. కానీ కరెక్ట్. ఎందుకని ప్రమోషన్స్ చేయట్లేదు? మనకి యూట్యూబ్‌లో వచ్చే రెవెన్యూ కన్నా ప్రమోషన్స్‌లోనే ఎక్కువొస్తది. ఇన్‌స్టాలో కానీ, మీ పాత ఛానెల్‌లో కానీ, ఇప్పుడు కొత్త ఛానెల్స్‌లో కానీ ఇప్పటి వరకు మీరు ప్రమోషన్స్ చేయలేదు. చేయలేదంటే చాలా తక్కువ చేస్తాం. అంటే వేల మీద లెక్క పెట్టొచ్చు మీరు. హ్మ్. రీజన్ ఏంటంటే మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్‌ది అయితే మేము డే 1 నుంచే మేము అనుకున్నాము. తను హ్మ్. కూడా చెప్పింది. మనం ఇది చేసే ప్రమోషన్‌తోని ఎవరికైనా ఎదురుటోళ్ళకి ఇబ్బంది అవుతుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పేసి. హ్మ్. దాంట్లో బెట్టింగ్ అయితే అసలు నంబర్ 1 అసలు మేము దాని జోలికి కూడా వెళ్ళలేదు. దానికి హ్మ్. ఆఫర్స్ చాలా వచ్చాయి మాకు. హ్మ్. మీరు ఇంత ఇస్తాం, ఇంత చేయండి అని. హ్మ్. అది ఫస్ట్‌లో కొన్ని మెయిల్స్‌కి నేను రిప్లై ఇచ్చేవాడిని. హ్మ్. మాకు ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడైతే నా మెయిల్స్ ఓపెన్ కూడా చేయట్లేదండి నేను. హ్మ్. అసలు మేము దాని జోలికే వెళ్ళాము. హ్మ్. మిగతా మేము ప్రమోషన్స్ తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రమోషన్స్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యూవర్‌షిప్‌కి ఇంట్రెస్ట్ తగ్గుతదండి. హ్మ్. వీడు కమర్షియల్ వీడు చేస్తే ఇంకా వీడు ఏదో డబ్బుల గురించి చేస్తున్నాడు అని ఫీలింగ్ రాకుండా అనమాట. హ్మ్. అందుకే నేను చాలా జాగ్రత్తగా నేను దీంట్లో ప్రమోషన్ చేయకుండా చూసుకుంటాను. ఏంటంటే నేను ఇచ్చే మెసేజ్ అట్‌లీస్ట్ ఒక 10 మందిలో మార్పొచ్చిందంటే హ్మ్.
చాలా అంటే నాకు అదే చాలు. ఎందుకంటే దేవుడి దయ వల్ల మేము మంచి పొజిషన్‌లో ఉన్నాము. నేను ఏదో మనీ గురించి చేస్తున్నాను కాదు. హ్మ్. అది ఎంత వచ్చినా రాకపోయినా అందుకు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. సార్ హ్మ్. మీరు ఇంత చేస్తున్నారు. మీకు ఏమొస్తుందో రెవెన్యూ హ్మ్. నాకు తెలీదు గానీ, హ్మ్. బట్ మీరు అల్టిమేట్ సేవ చేస్తున్నారు సార్ సమాజానికి అంటున్నారు. బట్ అదొక్కటి చాలండి మనకి. అవును. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఇస్తది మనకి. ట్రూ. సో మేము ట్రూ. ప్రమోషన్ అందుకే చాలా తక్కువ చేస్తాం. అంటే కొంచెం చేశాను. అంటే హాస్పిటల్ వాళ్ళకి అట్లా అంటే ఎందుకంటే అందరికి అవసరం పడుతుంది. అందులో ఎవరికీ నష్టం వచ్చేది లేదు. హ్మ్. బట్ నేను చాలా మందిని అడుగుతుంటాను. నాకు ఈ శారీస్ గురించి, దాని గురించి కొంతమంది అడుగుతుంటారు చేయండి అని. అయితే హ్మ్. వాళ్ళని అడుగుతాను. మీకేమైనా షోరూమ్ ఉందా? స్టోర్ ఉందా? అని అడుగుతాను నేను. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య వేరే క్రియేటర్స్ వాళ్ళు చేసింది నేను చూసాను. హ్మ్. వాళ్ళేదో చేశారు. తర్వాత ఈ మనము వాళ్ళ నంబర్ చూసి శారీ బుక్ చేయడానికని డబ్బులు పంపిస్తే, హ్మ్. వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకొని అవునవును. ఎగ్గొట్టేసారంట. సో అవును. వీళ్ళు మళ్ళీ సారీ చెప్పుకున్నారు వీడియో చేసి. సారీ హ్మ్. అండి మేము వాళ్ళ గురించి ప్రమోషన్ చేసాము. హ్మ్. మీరు మమ్మల్ని నమ్ముకొని మీరు చే బుక్ చేస్తారు సరే గానీ మా డబ్బులు పోయినట్టున్నాయి ఇవి హ్మ్. అని చెప్పేసని. సో అది మేము మళ్ళీ పెట్టుకున్నాం. లేదు మనం హ్మ్. ఎవరికైనా స్టోర్ ఉన్న వాళ్ళకే చేద్దాం. ఒకవేళ అడిగితే ఒకవేళ. హ్మ్. అదర్‌వైజ్ జనాలకు మన నుంచి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మేము ప్రమోషన్స్‌కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించామన్నమాట. ఓకే.